ఈ రోజుల్లో అందరూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. సమయమనక, అసమయమనక పనిలో నిమగ్నమైపోతూ ఆరోగ్యాన్ని కూడా అశ్రద్ధ చేస్తున్నారు. వేళకి అంత తిన్నామా లేదా అన్నట్టే ఉంది ప్రతి ఒక్కరి జీవిత విధానం. చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు ఎవ్వరికీ టైం సరిపోవడం లేదు అనే మాట వినపడుతోంది. కానీ చేసే పని మాత్రం అందరూ చాలా ఎక్కువ శ్రమ శరీరానికిస్తున్నారు. కానీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. దాంతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మీరు ఈ మధ్య చూసారా? ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా పూర్తిగా జనంతో నిండిపోతున్నాయి హాస్పిటల్స్. అది కంటి సమస్య అయినా, పంటి సమస్య అయినా, మరే ఇతర సమస్య అయినా ప్రతి హాస్పిటల్స్ నిండిపోవడానికి కారణం ఇదిగో మనపై మనకు శ్రద్ధ లేకపోవడం. మనం తీసుకునే ఆహారం పట్ల అవగాహన లేకపోవడం. ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే ఆలోచన కూడా చేయకపోవడం వల్ల శరీరంలో ముఖ్యమైన భాగాలు కూడా కొన్ని డ్యామేజ్ అవుతున్నాయి. వాటిల్లో కిడ్నీ ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మనం బాగా ఉన్నంత వరకు ఆరోగ్యంగానే ఉండి సడన్ గా మన ఆరోగ్యం డ్యామేజ్ అయిపోతుంది. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య బయటపడుతుంది. వాటిలో కిడ్నీ స్టోన్ సమస్య కూడా ఒకటి. అసలు ఈ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఎందుకు ఫామ్ అవుతాయి? ఇవి రావడానికి గల కారణాలేంటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చిన తర్వాత వాటిని ఎలా పోగొట్టుకోవాలి? అది కూడా సహజ సిద్ధంగా ఎలాంటి మందులు వాడకుండా కిడ్నీ స్టోన్ ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. అయితే మీకు కిడ్నీ స్టోన్స్ సమస్య లేదా ఆ కిడ్నీ స్టోన్స్ యొక్క తీవ్రతను బట్టి మీరు ముందుగా వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటంలో ఎటువంటి తప్పు లేదు. అయితే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఒకవేళ ఉందేమో అనే అనుమానం ఉంటే గనక ఇదిగో ఈనాటి వీడియోలో మీకు పూర్తి అవగాహన కలిగించడానికి కిడ్నీ స్టోన్స్ ను పోగొట్టుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఎలా గుర్తించాలి అనే అవగాహన మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళతాం. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతోంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15% మంది ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో మినరల్స్ స్ఫటిక రూపంలో ఏర్పడ్డాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు. మరికొందరు అస్సలు పట్టించుకోరు. ఏదేమైనప్పటికీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయేమో అనే అనుమానం మీకు కలిగితే ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కిడ్నీ స్టోన్ మీ కిడ్నీ లోపల కదిలే వరకు లేదా మీ మూత్ర నాళంలోకి వెళ్లే వరకు సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. ఒకవేళ కిడ్నీలో రాళ్లు మీ మూత్ర నాళంలోకి వెళితే మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తాయి. పక్కటెముకల కింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం రావడం జరుగుతుంది. వికారం, వాంతులు, నిరంతరం మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే జ్వరం మరియు చలి, సాధారణం కంటే తరచుగా మూత్ర విసర్జన వస్తుంటుంది. రాళ్లు మూత్రనాళంలో కదులుతున్నప్పుడు నొప్పి వేరే ప్రదేశానికి మారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే మనం తిన్న ఆహారం రాళ్లలాగా మారి కిడ్నీలో ఎలా ఫామ్ అవుతుంది? అసలు ఎందుకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. అనేక కారణాల ఫలితంగా శరీరంలో ఇవి అభివృద్ధి చెందుతాయి. కిడ్నీలో రాళ్లు వంశపారంపర్యంగా కూడా వస్తాయి. వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధపడుతున్న వారికి రాళ్లు అధికంగా వస్తాయి. ప్రతిరోజు తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి. మూత్రపిండాల రాళ్లు ఏర్పడడానికి ఊబకాయం కూడా ప్రధాన కారణమే. ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మార్చి రాళ్లు ఏర్పడడానికి దారితీస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని మనకు ఎలాంటి పరీక్షల ద్వారా తెలుస్తుంది అంటే మూత్ర పరీక్ష. ఈ పరీక్షలో మీరు చాలా ఎక్కువ రాళ్లను ఏర్పరచుకునే ఖనిజాలను లేదా చాలా తక్కువ రాళ్లను నిరోధించే పదార్థాలను తెలుసుకునే పరీక్ష ఇది. అలాగే రక్త పరీక్ష. మీ రక్తంలో ఎక్కువ కాల్షియం లేదా యూరిక్ యాసిడ్లను తెలిపే పరీక్ష ఇది. ఇంకొకటి ఇమేజింగ్ టెస్ట్.
ఇది మీ మూత్రనాళంలో మూత్రపిండాల్లో రాళ్లను చూపే పరీక్ష. పేషెంట్లో ఈ రకమైన అన్ని పరీక్షలు చేసి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ పేషెంట్కు సంబంధిత చికిత్సపై సిఫార్సు చేస్తారు. అయితే చాలా మందికి కిడ్నీ స్టోన్స్ మీద డౌట్లుంటాయి. అంటే ఫలానా ఫుడ్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని భయపడి కొన్ని రకాల ఫుడ్లను అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా టమాటో, పాలకూర ఈ రెండు కలిపి తీసుకుంటే కిడ్నీ స్టోన్లు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే నిజమేంటంటే టమాటో, పాలకూర వంటివి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అనుకోవడం అపోహే అంటున్నారు వైద్య నిపుణులు. వీటిని తగిన మోతాదులో తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకపోగా కొన్ని రకాల వ్యాధులు కూడా రాకుండా ఇవి నివారించగలుగుతాయి. ఈ సమస్య అన్ని వయసుల వారికి వస్తుంది అనుకోవడం కూడా అపోహే. కిడ్నీ స్టోన్స్ ముఖ్యంగా 20 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. నిమ్మరసంతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని కొంతమంది నమ్ముతారు. నిజానికి నిమ్మరసాన్ని మరీ ఎక్కువ మోతాదులో కాకుండా రోజు 1 గ్లాసు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు నివారించుకోవచ్చు. ఎందుకంటే నిమ్మరసంలో ఉన్న సిట్రస్ వల్ల శరీరంలో కిడ్నీ స్టోన్స్ రావు. ఇంకొక నిజమేంటంటే నొప్పి రాకపోతే శరీరం నుంచి రాయి తొలగిపోయినట్టేనా అని భావిస్తారు. నిజానికి శరీరంలోని వెనుక భాగంలో నొప్పి తగ్గడం వల్ల వచ్చే ఉపశమనం తప్పనిసరిగా రాయి దాటిపోయిందని అనుకోవడం అపోహ మాత్రమే. కిడ్నీలో రాయి పరిమాణం పెరుగుతున్నా మరియు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కదిలేటప్పుడు కూడా నొప్పి స్థాయి మారుతుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అనగానే కొందరు రకరకాల ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, అతిగా మంచినీళ్లు తాగడానికి సిద్ధమవడం వంటివి చేస్తారు. అంతేకాక కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అనగానే ఏం తినాలన్నా ఆలోచిస్తారు. కానీ ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడం, తగు వ్యాయామాలు చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాక కిడ్నీలను కూడా పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. కావున వీటి సంరక్షణకు అందరూ తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జీవన శైలిలో అనేక మార్పులు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఎక్కువగా నీళ్లు తాగాలి. అంటే రోజుకు కనీసం 2 నుంచి 2.5 లీటర్ల వరకు అయినా తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే ఉప్పును కూడా తగ్గించాలి. జంక్ ఫుడ్లను ఎక్కువ తీసుకోకూడదు. తినే ఆహారంలో ఉప్పు బాగా తక్కువగా ఉండడం మంచిది. కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవడానికి ముందు డాక్టర్ను సంప్రదించి తగు సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. చూశారు కదా, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కారణాలు, అలాగే మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఎలా నిర్ధారించుకోవాలి, ఎలాంటి పరీక్షల ద్వారా తెలుస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు చూశారు కదా. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీకున్న అపోహలు తొలగించుకుని మీ జీవన విధానాన్ని మార్చుకుని మంచి డైట్, అంటే ఇప్పుడు చెప్పుకున్న డైట్ ని కనుక మీరు ఫాలో అయ్యి సరిపడా నీటిని తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండవు. ఒకవేళ ఫామ్ అయినా తొందరగా కూడా రిమూవ్ అయిపోతాయి సహజ సిద్ధంగానే. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.